దాదాపు 1400 ఏళ్ల కిందట అంటే 7th సెంచరీలో మన భారతదేశానికి చైనాకి సంబంధించినటువంటి ఒక బౌద్ధ భిక్షువు వచ్చారు. అతని పేరు హుయాన్ సాంగ్. అప్పట్లో చైనాలో విదేశీ ప్రయాణం పైన నిషేధం ఉండేది. అయినా సరే అత్యంత రహస్యంగా సెంట్రల్ ఏషియా మీదుగా భయంకరమైనటువంటి ఎడారులు, ఎత్తైన పర్వతాలు దాటుకొని మన భారతదేశాన్ని చేరుకున్నారు. అప్పట్లో ఉత్తర భారతదేశం హర్షవర్ధనుడి పరిపాలనలో ఉంది. హుయాన్ సాంగ్ భారతదేశం చేరుకున్న తర్వాత దాదాపు 15 ఏళ్ల పాటు ఇక్కడే గడిపారు. ఒక్క నలంద యూనివర్సిటీలోనే 5 సంవత్సరాల పాటు ఉన్నారు. అక్కడ శీలభద్ర అనే బౌద్ధ గురువు దగ్గర బుద్ధిజం గురించి చాలా విస్తృతంగా చర్చించారు. ఉత్తర భారతదేశానికి పరిమితం కాకుండా దక్షిణాదిలో ఉన్నటువంటి అమరావతి, నాగార్జునకొండ, కాంచీపురం ఇలా రకరకాల ప్రదేశాలన్నీ సంచరించారు. అప్పట్లో తాను గమనించిన భారతదేశాన్ని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసుకున్నారు. తాను తిరిగి చైనాకి వెళ్ళిపోయారు. భారతదేశంలో గమనించినటువంటి విషయాలు అట్లాగే సేకరించినటువంటి ఆధారాలని చైనీస్లోకి ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని సియుకి అని పిలుస్తారు, గ్రేట్ ట్యాంగ్ రికార్డ్స్ ఆన్ ద వెస్టర్న్ రీజియన్స్. దీంట్లో ఇండియాతో పాటు సెంట్రల్ ఏషియాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు భారత్ అండ్ చైనా ఈ అద్భుతమైన రికార్డ్స్కి యునెస్కో హెరిటేజ్ రికగ్నిషన్ వచ్చేలాగా కృషి చేస్తున్నాయి. థ్యాంక్ యూ.